ఈ జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీరు 2024లో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టిరు మీరు. కాబట్టి దాన్ని మీరు మాట నిలబెట్టుకోండి. మీరు మమ్మల్ని అంచివేయాలని చూస్తే మిమ్మల్ని పాతాల లోకానికి 500 ఫీట్లు అడుక్కు తొక్కుతాం బిడ్డ. ఫుట్బాల్గా అడిగేంత వరకు తొక్కుతాం నిరుద్యోగులు. అంటే నిరుద్యోగులు అంటే చిన్న చూపా? ఏం తమాషాల మాతోటి మీకు? గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, జేఎల్ లేదు, డిఎల్ లేదు. మీరే అన్నారు ఏప్రిల్ నెలలో ఎస్ఐ ఇస్తాం, కానిస్టేబుల్ ఇస్తాం అన్నారు. అది లేదు. గ్రూప్ 1లో లేదు, ఏది లేదు. అంటే వీళ్ళు పేదలు అమాయకులు ఏం తెలియదు అని నిరుద్యోగులు వీళ్ళని చైర్లకి అంకితం చేస్తా అంటే మీకు జాబులు వచ్చినాయి. మిమ్మల్ని ఆనాడు మేము గెలిపించుకున్నాం. అదే స్థాయిలో మిమ్మల్ని పాతాలకు తొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎవరినైనా సహించాం, ఏ ప్రభుత్వాన్నైనా మేము సహించాం. ఎవరైనా మమ్మల్ని చిన్న చూపు చేయాలని చూస్తే మేము ఖబర్దార్ మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు తక్షణమే మీరు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఈ స్థానిక సంస్థలకు ముందు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆలోచించండి. మీరు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు? ఇలా నిరుద్యోగులు మేము ఇక్కడ 5 రూపాయల భోజనం అసలు గొడ్డు కారం తిని బతుకుతున్నాం. ఇలా మేము ఒక చైర్లకి అంకితం అయ్యి ఇలా జాబ్ కొడితే బిందాస్ లైఫ్ ఉంటుంది, మేము హ్యాపీగా ఉండొచ్చు అని మేము అనుకుంటుంటే మీరు మమ్మల్ని చిన్న చూపు చేసి అడుగును తొక్కుతుర్రు.